ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పర్సనల్ లైఫ్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. హార్దిక్ ప్రియురాలు ప్రముఖ మోడల్ మహికా శర్మకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లంతా ఆ టీం మొత్తం బస్సులో ఎక్కి సిద్ధంగా ఉండగా మహికా శర్మ అందరికంటే ఆలస్యంగా వచ్చి బస్సు ఎక్కడం కనిపించింది. అదేవిధంగా మహికా వెనుకాలే హార్దిక్ పాండ్యా కూడా నడుచుకుంటూ వచ్చారు. ఓ ఆటగాడి ప్రియురాలు కోసం అంతసేపు నిరీక్షించాలా అని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది జట్టు క్రమశిక్షణను ప్రశ్నించేలా ఉందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. అదేవిధంగా ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఆడిన 5 మ్యాచ్ల్లో 4 ఓటమితో పాయింట్ల పట్టికలో అట్టడున స్థాయిలో పడిపోయింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన తాజా మ్యాచ్లో కూడా 7 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశపరిచింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును విజయానికి చేర్చాల్సిన కెప్టెన్ తన వ్యక్తిగత సంబంధానికి ప్రాధాన్యత ఇస్తూ టీం ప్రోటోకాల్స్ ను పక్కన పెట్టడం ఏంటని క్రీడా విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు. జట్టు పరాజయాల బాటలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు కెప్టెన్స్ పై మరింత వ్యతిరేకతను పెంచుతాయని వారు హెచ్చరిస్తున్నారు. అయితే వ్యక్తిగత విమర్శలు పక్కన పెడితే మైదానంలో హార్దిక్ ఆట తీరు కూడా ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 4 ఇన్నింగ్స్ లో హార్దిక్ పాండ్యా కేవలం 81 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బ్యాటింగ్ లో కనీసం ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేదు. బౌలింగ్ లోన 11.16 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకుంటూ కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. అటు కెప్టెన్స్ లోను ఇటు ఆల్రౌండ్ ప్రదర్శనలోనూ హార్దిక్ పూర్తిగా విఫలమవడం ముంబై ఇండియన్స్ కంపు ముంచుతోందని, జట్టు యాజమాన్యం ఎప్పటికైనా జోక్యం చేసుకుని క్రమశిక్షణను కఠినం చేయకపోతే ఈ సీజన్లో ముంబై కోలుకోవడం అసాధ్యమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.